ప్రతి కార్యక్రమానికి నన్ను పిలుస్తుంటారు. 100% అటెండ్ అయితే ఎప్పుడో ఒకసారి మిస్ అవుతుంటా, దానికి అన్యదా భావించద్దు. ఇంకొకటి ఏంటంటే నిజానికి ప్రతి ఒక్కరు నిజానికి యేసయ్య అంటే ఒక సత్యం జీవితం, మనకు ఒక జన్మనిచ్చిండు దేవుడు. ఆ జన్మలో ఒక మార్గాన్ని ఎంచుకోవాలి. ఆ మార్గం ఏంటంటే సత్య మార్గం. అది దాన్ని అనుసరించడానికి అందరూ బోధిస్తుంటారు. ఎందుకంటే మనము అందరినీ ప్రేమిస్తూ, మనకు చేతనైన సహాయం చేస్తూ, మన చేతనైన హెల్ప్ ప్రతి ఒక్క వృత్తిలో ఆ వృత్తిలోనే ఎంచుకోవాలి. ఏదైనా ఒక సాయం, ప్రతి ఒక్కరికి సహాయపడాలి అని ఒక గుణాన్ని నేర్పిస్తారు అందరు. పాస్టర్స్ అంతా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ గుణాన్ని మనలో నింపుతారు. ఆ గుణం ఉన్నప్పుడు మనం ఎక్కడ పోయినా బతకగలుగుతాం. ఎక్కడ పోయినా ఏడున్నా ఆ గుణం ఉంటే చాలు, ప్రతి ఒక్కరితో స్నేహంగా ప్రేమతో బ్రతకగలుగుతాం అన్నట్టు. ఎవరైనా మార్గాలు చూపిస్తారు మనకు ముందు ప్రతి ఒక్కరికి మార్గం చూపించే విధంగా ఉండాలి. మనకు ఆ దేవుడు మార్గాన్ని చూపిస్తాడు. అది ఒకటి నమ్ముకొని జీవితంలో పయనించాలి. ఎందుకంటే నిజానికి ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే ఎదుటోడిని ముంచాలి, ఎదుటోడిని ఏదో చేయాలి, ఎదుటోడిని తొక్కేయాలి అనే ఉద్దేశం ఉన్నోడు వాడు ఎప్పుడు ఎదగడు. మనం వచ్చిన దాంట్లో మనం 10 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు మనము దాన ధర్మాలకు కానీ ఎదుటోడికి హెల్ప్ చేయడం, ప్రతి ఒక్క ఈ హెల్ప్ అంటే ఓన్లీ భోజనాలే అదే కాదు, ప్రతి ఒక్కటి వాళ్ళకి వృత్తిపరంగా కానీ పక్కింటి వాళ్ళకి ఏదైనా ఆపదొస్తే కానీ ఏదైనా ఆ సహాయం చేసే గుణం అనేది ఉన్నప్పుడు మనం ప్రతి ఒక్కరం ఆ సత్య మార్గంలో పోవుకుంటూ ఎవరిని తలగొట్టకుండా ఏం చేయకుండా ఉన్నప్పుడు మనం పరలోకం పొందుతాం. అదొకటి మీరు గుర్తించాలి. అంటే మన జన్మ ధన్యం అన్నట్టు అదొకటి గుర్తించుకొని మన జీవిత ప్రయాణాన్ని సాగించాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ క్రిస్మస్ తరఫున అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.